ఫ్రెండ్స్, మా అమ్మాయి కోల్కత్తా పోవడానికి అంతా రెడీ చేసుకునింది అనమాట. వెయిట్ చూడాలి కదా, ఇంకా లగేజ్ ఎయిర్పోర్ట్లో ఎంత వెయిట్ వస్తుందో తెలియదు, దానికోసమని వెయిట్ చూస్తున్నాం. లగేజ్ ఎంత ఉందని, కరెక్ట్గా సరిపోతుందా లేదా అనేసి చూసుకొని రెడీ అయిపోయినా అనమాట. బెంగళూరు ఎయిర్పోర్ట్లోకి వెళ్తున్నాం ఇప్పుడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా చూడాలి. టైం ఇప్పుడు 6:30 అలా ఉంటుంది. 6:30 అయింది. మాకు 8:30కి అనమాట ఫ్లైట్. అక్కడికి వెళ్ళి ఇంక లగేజ్ అంతా దింపుకొని మళ్ళీ లోపలికి వెళ్ళి వెయిట్ చూసే లోపల ఎంత టైం అవుతుందో చూసుకోవాలి. అందుకనేసి తొందరగా వెళ్ళాము మేము. మా లగేజ్ అంతా ఒక 4-5 బ్యాగులు ఉన్నాయి. అంటే అక్కడికి వెళ్ళి మనకు కొత్త ఏరియా కదా, ఎలా ఉంటుందో తెలియక అన్నీ తీసుకెళ్ళామన్నమాట. నేను, మా పాప, మా డాడీ ముగ్గురు వెళ్ళాము. అక్కడికి వెళ్ళి ఎయిర్పోర్ట్ ఒకసారి చూద్దామనేసి అంతా ఒకసారి తిరిగాను. ఒక 1/2 అవర్ టైం ఉండింది. ఒకసారి అంతా విజిట్ చేశాను అనమాట. షాపింగ్ అంతా చూసుకున్నాను. కానీ ఎయిర్పోర్ట్లో ఏమీ కొనే మాదిరి లేదు, చాలా కాస్ట్లీ ఉన్నాయి. బొమ్మలు మాత్రం సూపర్గా ఉన్నాయి, నాకు బాగా నచ్చినాయి. కానీ కొనలేము, అంత కాస్ట్లీ అనమాట ఎయిర్పోర్ట్లో అన్నీ. లగేజ్ వేస్తున్నాము ఇప్పుడు. ఇంకా లగేజ్ వేసేసి పోయి వెయిట్ చేయాలి కాబట్టి వెయిటింగ్ రూమ్కి వెళ్ళాము. అక్కడ చూద్దామనేసి అక్కడ దాంట్లోంచి ఫ్లైట్స్ అన్నీ చూశానమాట, మూవ్ అయ్యేది అంతా చూసేసి ఇంకా అక్కడ లోపల చూద్దామనేసి బొమ్మల షాప్లోకి వెళ్ళాను. చూడండి ఎంత బాగున్నాయో బొమ్మలన్నీ, పింక్ కలరు, రెడ్ అన్నీ బాగున్నాయి, చాలా నచ్చినాయి నాకైతే. మళ్ళీ అక్కడ ఒక బండి పెట్టున్నారు, చాలా సూపర్గా ఉంది ఆ బండి. దాన్ని కూడా వీడియో తీసుకున్నాను నేను. నాకు కొంచెం షాపింగ్ చేయడం అంటే చాలా ఇష్టం కాబట్టి అంతా తిరిగి చూశానన్నమాట. చూడండి ఫిష్ అన్నీ ఎంత బాగున్నాయో. మా పాప ఈ డక్ని ఎత్తుకొని చూసింది. ఈ కుక్క పిల్ల చూడండి ఎంత బాగుందో. అలా అంతా ఎయిర్పోర్ట్ అంతా తిరిగి కొంచెం ఒక 1/2 అవర్ టైం పాస్ అయింది మాకు. ఇంక సరే అనేసి ఇంకా ఫ్లైట్ వచ్చిందనమాట, వెళ్దామనేసి ఇంక మూవ్ అయిపోయినాము. ఇవన్నీ బొమ్మలన్నీ చూసుకొని అలా తిరుక్కొని హ్యాపీగా ఇంకా అక్కడి నుంచి బయలుదేరేసా. ఫ్లైట్ ఎక్కి వెళ్ళే లోపల కోల్కత్తా వస్తుంది అనమాట. ఇంకా ఇక్కడ చూడండి ఎలిఫెంట్స్ అన్నీ, ఇవన్నీ బెంగళూరులో ఉన్నవి. ఇవన్నీ బెంగళూరు షాపింగ్ ఇదంతా. నేను ఊరికే చూడడానికి అనేసి వెళ్ళాను. ఇవంతా చాలా బాగా గవ్వలతో అంతా చేశారు. బుద్ధుడు బొమ్మలు చాలా బాగున్నాయి, చూడండి ఎంత బాగుందో. ఒకసారి మీరు కూడా వెళ్ళినప్పుడు ఊరికే అలా విజిట్ చేయండి, కొనాలనుకోకండి, చాలా కాస్ట్లీ ఉన్నాయి. ఇవి బయట కూడా దొరుకుతాయి, కానీ అక్కడ కొనే బదులు బయట తీసుకోవచ్చు కదా అనుకొని నేను వచ్చేసాను. ఇప్పుడే కోల్కతా ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యి వచ్చామన్నమాట. లగేజ్ తీసుకొని, లగేజ్తో చూడండి అలా వస్తూ ఉంటుంది అన్నమాట తిరుగుతూ. దాంట్లో నుంచి మన లగేజ్ తీసుకోవాలి. మేము దానిపైన పేర్లు రాసి పెట్టుకున్నాం, వాళ్ళు ట్యాగ్ వేస్తారు, ఎందుకులో ఎత్తుక్కోవడం అనేసి తీసుకొని ఇంకా ఎయిర్పోర్ట్లో నుంచి బయలుదేరాను అన్నమాట.
కోల్కతా నుంచి ఇంకా పాప పీజీ దగ్గరికి ఒక 15-20 మినిట్స్ పట్టిందనమాట. బయలుదేరేసాము. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత కోల్కతాలో ఏ ప్లేస్లు ఉన్నాయో చూసేసి మీకు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తానన్నమాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోని మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.